పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలు వేగంగా అమలవుతున్నాయి. బంగ్లాదేశ్తో ఉన్న సున్నితమైన అంతర్జాతీయ సరిహద్దులో ఫెన్సింగ్ లేని సుమారు 600 కిలోమీటర్ల ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా వలయంలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన వందల ఎకరాల భూమిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు అప్పగించే ప్రక్రియకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. గత మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో ఈ అంశం సంవత్సరాల పాటు పెండింగ్లో ఉండిపోయిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఫెన్సింగ్ లేకపోవడం వల్ల అక్రమ చొరబాట్లు, పశువుల స్మగ్లింగ్, బొగ్గు అక్రమ రవాణా వంటి కార్యకలాపాలు పెరిగాయని వారు ఆరోపిస్తున్నారు. దేశ భద్రత కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన సువేందు అధికారి ప్రభుత్వం సరిహద్దు భద్రతను అత్యున్నత ప్రాధాన్యత అంశంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. 45 రోజుల్లో భూముల బదిలీ పూర్తి చేసి 3 నెలల్లో ఓపెన్ బార్డర్ ప్రాంతాలకు ఫెన్సింగ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సరిహద్దు వెంబడి ఆధునిక నిఘా వ్యవస్థలు, అదనపు భద్రతా బలగాల మోహరింపు కూడా చేపట్టనున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్తో పశ్చిమ బెంగాల్కు ఉన్న విస్తారమైన సరిహద్దు దేశ భద్రత పరంగా అత్యంత కీలకమైనది. ఫెన్సింగ్ పూర్తయితే అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ నెట్వర్క్లపై గట్టి దెబ్బ పడుతుందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. దీంతో బెంగాల్ సరిహద్దులు మరింత పటిష్టంగా మారడమే కాకుండా దేశ అంతర్గత భద్రతకు కూడా బలమైన రక్షణ కవచం ఏర్పడనుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. Mind Media, the voice of India.